ఉదయకాలం మంచు పడిన రీతిగా నేను నా కృపని మీ మీద కుమ్మరిస్తాను. ఇదిగో ఉదయకాలం మీరు అందరూ వెళ్ళి మంచు పడుతున్నప్పుడు ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని కుమ్మరిస్తా. మన్నా కొత్తిమీర గింజల వలె ఉంటుంది, వాటిని మీరు ఏరుకోండి, వాటిని పోగు చేసుకోండి. ఉదయకాలం పోగు చేసుకుంటున్నారు. మనము ఉదయకాలం అరుణోదయమున ఆయన మన్నా కొరకు, ఆయన కృప కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మనల్ని కృపని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు ఆ విధంగా ఉదయకాలం మనం ఆయన సందులో కూడుకొని అరుణోదయం కృపతో నింపబడగలిగితే ఎందరో ఉదయకాలం ఆయన సందులో స్తుతియాగం అర్పించే వాళ్ళు ఉంటారండి. ఉదయకాలం స్తుతులు దేనికి? ఉదయకాలం ఆయన స్తుతించేది దేనికి? అరుణోదయమున ప్రార్థన చేయాలనేది దేనికి? మీకు తెలుసు కదా. హైందవ భక్తులు, దేవుని ఎరగని వాళ్ళు, సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఏం చేస్తారు? సూర్య నమస్కారం చేస్తుంటారు. దేనికి? ఉదయకాలం సూర్యకిరణాలు మా మీద పడాలి అని. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారే సూర్యుడి కిరణాలు మా మీద పడాలని మరి ఆశపడుతున్నారే, మరి మనము నీతి సూర్యుడైనటువంటి ఆయన కిరణాలు మా మీద పడాలి అని ఆశపడుతున్నామా? ఉదయకాలం నీ కృపతో నన్ను నింపయ్యా, అరుణోదయపు కృపతో నన్ను నింపయ్యా, అరుణోదయపు కృప కాంతి చేత నా కుటుంబాన్ని బలపరుచయ్యా అని వేడుకోగలుగుతున్నామా? దైవ కృప మనం పొందుకుంటే, దైవ కృపను పొందుకున్న వ్యక్తులుగా మనము మార్చబడగలిగితే ఆయన సందులో ఎదురు చూడగలుగుతాం. దైవ కృపను పొందుకుంటే అరుణోదయపు కాంతి మన కుటుంబాల మీద ప్రకాశింపజేసేట్లు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి ఉదయకాలపు దీవెన మీ కుటుంబాలను తాకునుగాక. ఉదయకాలపు దీవెన చేత అరుణోదయపు కృప మీ కుటుంబాలపైన కుమ్మరించబడునుగాక.